హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. ఆతిథ్యము చేయ మరవకుడి, ఎరుగకయే దేవదూతలకు అది ఆతిథ్యం చేసిరి. ఎరుగకయే అంటే మనం మన ఇంటికి వచ్చిన ప్రతి అతిథిని ఎవరిలాగా చూడాలి? దేవదూతలాగా చూడాలి. ఎవరైనా సరే మన ఇంటికి వచ్చిన వ్యక్తికి, మనల్ని ఆశ్రయించిన వ్యక్తికి, మన దగ్గరికి వచ్చి సహాయము కోరిన వ్యక్తి, మన దగ్గరికి వచ్చి చేయి చాచిన వ్యక్తి, తన బాధలు మనకు చెప్పుకోవడానికి, మన ఇంటిలో ఆశ్రయం పొందడానికి మన దగ్గరికి వచ్చి నిలబడిన వ్యక్తికి మీరు తోడుగా నిలబడాలి. వచ్చిన వ్యక్తి మీకు దేవుని దూతలా కనిపించాలి. తక్కువ వాడిగా చూడకండి. బిజినెస్ కస్టమర్ ప్రిన్సిపల్స్ గాంధీ మహాత్ముడు చక్కని ఒక సూత్రం చెప్తాడు. జాగ్రత్త వినాలి మీరు. వినండి. వ్యాపారం, చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వ్యాపారం. షాప్కి వచ్చారు. ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టారు, ఒక బిజినెస్ సెంటర్ పెట్టారు, లేదా మీరు పాలు అమ్ముతున్నారు అనుకోండి. మీరు పాల వ్యాపారం పెట్టుకున్నారు. మీ దగ్గరికి పాలు కొనుక్కోవడానికి వచ్చారు. ఎవరెవరి మీద ఆధారపడ్డారు? మనం పాలు అమ్ముతున్నాం, పాలు కొనుక్కోవడానికి వచ్చాడు. ఎవరెవరి మీద ఆధారపడుతున్నారు? చెప్పండి ఒకసారి. అమ్మేవాడు కొనేవాడి మీద ఆధారపడుతున్నాడా? కొనేవాడు అమ్మేవాడి మీద ఆధారపడుతున్నాడా? కొనేవాడు లేకపోతే మనకి ఇక్కడ అడ్రస్సే. అమ్మేవాడు ఏమనుకోడు తెలుసా? ఈ బిజినెస్ నాకు అనేక మంది కస్టమర్స్కి సర్వీస్ చేయడానికి నాకు అవకాశం దొరికింది, అంతేకాని వేరేది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరేమనుకోవాలంటే, నీకు సహాయం చేసే అవకాశం నాకు వచ్చింది, నిన్ను దగ్గరికి తీసుకునే అవకాశం వచ్చింది, నీ బాధ వినే అవకాశం నాకు వచ్చింది, నీకు ఆహారం పెట్టే అవకాశం వచ్చింది. ఇది దేవుడు మీకిచ్చిన అవకాశంగా మీరు అనుకోవాలి. దేవుడు సంతోషిస్తాడు. ఇది మన బాధ్యత కూడా.